విశ్వ నియమాలలో మొదటిది ఏకత్వం. ఏకత్వం అంటే ఏంటి? మనం ఎలా ఆలోచిస్తామో వేరే వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. అంటే అందరి ఆలోచన మన మీద ప్రభావం చూపిస్తుంది, మన ఆలోచన అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే ఎలా ఆలోచిస్తారో అలాగే ఇంకొకళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ పోతుంటే విశ్వంలో అందరూ నెగిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివ్గా ఆలోచించేవే మనం ఆకర్షిస్తాము అని అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటాము. పాజిటివ్ ఆలోచించాలి, ప్రేమగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ విశ్వ నియమాల్లో మొదటిది ఏంటంటే మనం ఏమి ఆలోచిస్తామో విశ్వంలో అందరూ కూడా అదే ఆలోచిస్తారు. అందరూ కూడా ఆలోచించే ఎవరైతే విశ్వంలో ఆలోచించే మనుషులు ఉంటారో మనను ఆకర్షించుకుంటారు. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మనుషులు, పాజిటివ్ వ్యక్తులు, పాజిటివ్ వాతావరణము మన దగ్గరికి వస్తుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తామో నెగిటివ్ విశ్వంలో ఉన్నదంతా మన దగ్గరికి వస్తుందని ఈ విశ్వ నియమాల్లో మొదటి దాంట్లో ఉన్నటువంటి అర్థము వన్నెస్.